నా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలుగు తెలుసుకో కార్యక్రమంలోని 3వ సంచికకు స్వాగతం చెబుతున్నాను. ఈ సంచికలో మనం 10వ తరగతి తెలుగులోని మొదటి పాఠమైన దానశీలం గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి నేను ప్రశ్నలు జవాబులు ఇదే ఎపిసోడ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా వీడియోలను వీక్షిస్తున్న ఉపాధ్యాయ బృందంలోని నా శ్రేయోభిలాషులు కొందరు ఒకే ఎపిసోడ్లో ప్రశ్నలు వాటి సమాధానాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చిన మీదట ఈ ఎపిసోడ్ నుంచి ఆ ప్రశ్నల సమాధానాలు కూడా ప్రశ్న పూర్తయిన వెంటనే ఇద్దామని భావిస్తున్నాను. నాకు ఈ సలహాలు ఇచ్చినటువంటి నా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన 2వ ఎపిసోడ్లోని 9వ తరగతి చెందిన మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జులకు సంబంధించి ప్రశ్నలు వాటి సమాధానాలు ముందు చూద్దాం. 1వ ప్రశ్న, చేమకూర వెంకట కవి ఏ శతాబ్దం వాడు? సరైన సమాధానం సి 17. 2, ఇంద్రప్రస్థపురానికి రాజు ఎవరు? బి ధర్మరాజు. సరైన సమాధానం. 3, తనువు నుండి పుట్టినవాడు అని వ్యుత్పత్త్యర్థం కలిగిన పదం ఏ తనూజుడు. సరైన సమాధానం. 4, విజయభవన కవి పండిత సభను నిర్వహించింది ఎవరు అంటే డి రఘునాథ నాయకుడు. సరైన సమాధానం. 5, నకుల సహదేవులు ఎవరి కుమారులు? బి మాద్రి. సరైన సమాధానం. 6, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అనే అర్థం కలిగిన సంస్కృత వాక్యం సి యథా రాజా తదా ప్రజాః. సరైన సమాధానం. 7, వీటిలో విశేషణ ఉత్తరపద కర్మధారయం ఏది అంటే ఏ పాదపద్మాలు. సరైన సమాధానం. 8, ఉత్తమ పరిపాలనను ఏ రాజ్యంతో పోలుస్తారు అని అడిగితే డి రామరాజ్యంగా చెప్పవచ్చు. 9, ఈ క్రింది వారిలో అర్జునుని భార్య ఎవరు అంటే సుభద్ర, చిత్రాంగద, ఉలూచి కూడా అర్జునుని భార్యలే కనుక డి అందరూ సరైన సమాధానం అవుతుంది. 10, రఘునాథ నాయకుని బిరుదు ఏది? సి అభినవ భోజుడు. సరైన సమాధానం. నేను గతంలో చెప్పినట్లుగా వీడియో చూస్తున్న ప్రతి విద్యార్థి కలం కాగితం సిద్ధంగా ఉంచుకొని ప్రతి ప్రశ్నను అడిగిన తరువాత మీకు నేను ఇచ్చే సమయంలోగా జవాబు రాసుకోండి. వెంటనే నేను అందించే సరైన సమాధానంతో సరిచూసుకొని ఎన్ని జవాబులు సరైనవి గుర్తిస్తే మీరు పాఠం అంత శ్రద్ధగా విన్నట్లుగా భావించండి. దానశీలం పాఠ్యాంశంలోని నా మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మరాళము అనగా ఏది? క్రింది వాటిలో మరాళము అనగా ఏది? ఏ నెమలి, బి పావురం, సి హంస, డి కోకిల. ఇటీవలే టెట్ రాసి తొలి ప్రయత్నంలోని విజయం సాధించిన మా పాఠశాల హెచ్ఎం గారు పరీక్ష రాసి వచ్చి ఈ ప్రశ్న వచ్చిందని చెప్పారు. అందుకే ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఈ క్రింది వాటిలో మరాళము అనగా ఏది? హంస, సి. సరైన సమాధానం. నేను అడుగుతున్న 2వ ప్రశ్న, శుక్రాచార్యుని వంశం ఏది? శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఆయన వంశం ఏది? ఏ భృగు, బి రఘు, సి కురు, డి భరత. మీ సమయం ఇప్పుడు మొదలైంది. శుక్రాచార్యుని వంశం ఏది? సరైన సమాధానం ఏ భృగు. అందువలననే శుక్రాచార్యుని భార్గవ అనడం మన పద్యాల్లో చూశాం. మూడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో పోతన రాయని గ్రంథం ఏది? జాగ్రత్తగా వినాలి. ఈ క్రింది వాటిలో పోతన రాయని గ్రంథం ఏది? ఏ భోగిని దండకం, బి విజయ విలాసం, సి వీరభద్ర విజయం, డి శ్రీమద్ భాగవతం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఈ క్రింది వాటిలో పోతన రాయని గ్రంథం ఏది? విజయ విలాసం, బి సరైన సమాధానం. నేను అడుగుతున్న 4వ ప్రశ్న, అసురులు అనగా ఎవరు? అసురులు అనగా ఎవరు? ఏ
మానవులు, బి దానవులు, సి దేవతలు, డి అందరూ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. అసురులు అనగా బి దానవులు సరైన సమాధానం. నేను అడుగుతున్న 5వ ప్రశ్న, నిరయము అంటే అర్థం ఏమిటి? నిరయం పైన నిబంధమైన అనే పద్యంలో ఉంటుంది చూడండి. నిరయము అంటే అర్థం ఏమిటి? ఏ స్వర్గం, బి నరకం, సి పాతాళం, డి అన్నీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. నిరయము అంటే అర్థం నరకం, బి సరైన సమాధానం. ఆరవ ప్రశ్న సమాసాలకు సంబంధించి. దశ దిశలు ఏ సమాసం? దశ దిశలు ఏ సమాసం? ఏ అవ్యయీభావ, బి బహువ్రీహి, సి ద్వంద్వ, డి ద్విగు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. దశ దిశలు ఏ సమాసం అంటే ద్విగు సమాసం, డి సరైన సమాధానం. నేను అడుగుతున్న 7వ ప్రశ్న, మాట తప్పిన వారిని నేను క్షమించను, మాట తప్పిన వారిని నేను క్షమించను అని బ్రహ్మతో అన్నది ఎవరు? ఏ భూదేవి, బి వింధ్యావళి, సి బలిచక్రవర్తి, డి వామనుడు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. నేను క్షమించను అని బ్రహ్మతో అన్నది ఏ భూదేవి సరైన సమాధానం. 8వ ప్రశ్న, మహాభారతంలోని కర్ణుని యొక్క తండ్రి పేరేమిటి? కర్ణుని తండ్రి పేరేమిటి? ఏ సూర్యుడు, బి పాండురాజు, సి ధృతరాష్ట్రుడు, డి చంద్రుడు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. కర్ణుని తండ్రి సూర్యుడు, ఏ సరైన సమాధానం. ఇక 9వ ప్రశ్న, భాగవతంలోని ఏ స్కందంలో వామన చరిత్ర ఉన్నది? భాగవతంలోని భాగాలని స్కందాలు అని పిలుస్తారు. భాగవతంలోని ఏ స్కందంలో వామన చరిత్ర ఉన్నది? ఏ పంచమ, బి షష్టమ, సి సప్తమ, డి అష్టమ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. భాగవతంలోని ఏ స్కందంలో వామన చరిత్ర ఉన్నది అంటే డి అష్టమ స్కందం సరైన సమాధానం. ఇక చివరిగా 10వ ప్రశ్న. ఇక్కడ ఒక పద్యపాదాన్ని ఇస్తున్నాను. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దు అనే ఈ పద్యపాదం ఏ వృత్త పద్యం? ఏ ఉత్పలమాల, బి చెంపకమాల, సి శార్దూలం, డి మత్తేభం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఈ పద్యం ఏ వృత్తానికి సంబంధించింది అంటే డి మత్తేభం సరైన సమాధానం. నా ఈ వీడియోలను మీరు చూడడమే కాకుండా మీ పాఠశాల విద్యార్థులకు కూడా చూపిస్తారని, అలాగే 10వ తరగతిలోపు చదువుతున్నటువంటి మీ చిన్నారులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కృష్ణార్జున్ రంగపురి.